వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. हेलो 6E मैगजीन में ఇది మధురై కొండలండి. ఇక్కడ ఎక్కడో గోపురాలు కనిపిస్తాయి, కానీ నాకు ఇంకా కనిపించట్లేదు. చూస్తున్నాం ఇటువైపా అటువైపా అని. Madurai. This is Madurai. We are going to Shivaganga. But flight కంటే ఫాస్ట్ గా వెళ్తున్నాం కదను. ఫ్లైట్ లోనే చాలా స్లోగా వచ్చాం. అను 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 ఐ లవ్ యు నే అను. ఆంటీ ఫ్లైట్ కంటే ఫాస్ట్ గా వెళ్తాం. మీరేంటంటే చాలా ధైర్యంగా కూర్చున్నారు. తేలిపోతున్నట్టు ఆయనకి ఇద్దరు అల్లుళ్ళు డ్రైవింగ్ బాగా అలవాటు అయిపోయింది. పెద్ద కొడుకు బాగా డ్రైవ్ చేస్తున్నారు కదా, బిగ్ సన్. ఇద్దరు బాగానే, ఒకళ్ళు స్పీడ్ అయితే ఇంకొకళ్ళు కాన్షియస్. తెలిసి చెప్తున్నావు రాజ్. కార్ రేస్ అండి. శ్రీరామ్ ప్లీజ్. ఓ మై గాడ్, నిన్ను భయపెట్టే వాళ్ళు ఒకళ్ళు ఉంటారంటే గ్రేట్ హీరో. ఈజ్ మై గురు డ్రైవింగ్ లో. ఇప్పుడే నా ఎదురుగా వీడియో తీయడం మర్చిపోయాను. ఏంటది? మేక పిల్లలు వెళ్ళాయి ట్రక్ లో. మేక పిల్లలు ఇలా 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 ఒకటిదా మీద పడుతుంది. అలా వచ్చాను. ఇప్పుడు నువ్వు దిగితే వాళ్ళు లాక్ చేయాలి కార్. బాగుండిందా డ్రైవ్? ఎప్పుడు నువ్వు డ్రైవ్ చేయడమే కదా. ఈ కారు గీతలు ఉన్నాయా? లేవు. దిస్ షోస్ ద ఎక్స్పర్టిజం. దీని పేరు మీకు తెలుసా? ఎవరితో తెలిస్తే చెప్పండి. దీన్ని శరవణ భవన్ అంటారు. మదురైలో ఉండే శరవణ భవన్ అన్నమాట. అయ్యో సారీ, అదే కదా, నిజముండదండి. ఎవరైనా తెలిస్తే చెప్పండి. ఓ స్వీట్ ఏమో, స్వీట్స్ గోబీ స్వీటే. ఓకే, నమస్కారం. నేను మొదటిసారి వచ్చాను ఇక్కడ. ఏం బాగుంటుంది నడుతుంది. ఆవిడది మధురై కాదు, ఆవిడది హైదరాబాద్. కాఫీ వచ్చిందా? దాంట్లో తాగరు, దీంట్లో తాగుతారు. అవునా? మరి అదే మరి తెలుసుకోవాలి. మధురై వస్తే ఫస్ట్ మర్చిపోకుండా ఈ కాఫీ తాగాల్సిందే. అది కూడా శరవణ భవన్ హోటల్లో. అది కూడా శరవణ భవన్. ఈ వడ తినాల్సిందే అండి. One of the best vadas I had in my life. వీళ్ళు కాఫీ ఇలా ఇస్తారండి, ఇలా ఆకులో పెడతారు. ఓకేనా? ఎంజాయ్. ఇప్పుడు శివగంగకి వెళ్తాం ఇప్పుడు. శ్రీరామ్ వాళ్ళ ఇంటికి, వాళ్ళ గుడికి. కానీ బాగుంది కదా, అప్పుడప్పుడు వస్తుంది కదా. చక్కగా హ్యాండ్ వాష్ చేసుకోండి. ఓకే, ఇక్కడ టిష్యూ ఎంత ఎంత బ్యూటిఫుల్ గా పెట్టారు చూసారా వీళ్ళు. అది కూడా అదే టిష్యూ. ఓ కాఫీ, చాయా? చాయ్. ఓ కాఫీ. ఓ ఈ కాలం ఎప్పుడో చూసాం కదా మనం ఇలాగా. మిల్క్. ఓ
Hot water, okay. Stressed, no? Ah. They all used to stay here. This is okay. So they used to have bath in the morning and come straight. ఇది శివుని టెంపుల్. బ్యాక్ వచ్చి అదిగో పెరుమాళ్ టెంపుల్. పెరుమాళ్ టెంపుల్ అది వెళ్ళిపోయిన తర్వాత చూపిస్తాం మీకు. ఇప్పుడు మేము శివగంగలో ఉన్నాం. శివగంగ See and enjoy. Sunday market. టొమాటోలు ఇక్కడి నుంచి తీసుకెళ్దామా? టొమాటోలు ఎండు చేపలు చూసావా? ఎండు చేపలు. పచ్చిమిరపకాయలు మాత్రం తప్ప. ఓ వావ్, సీ. ఓ మా. Oh, what a beautiful market. అను మై ఫేవరెట్ గుట్టాలు. ఆవిడ మాట్లాడుతుంది బాగా చెప్తుంది. சொல்லுங்கம்மா. இவர் என் புருஷன். என்ன என்னங்க உங்க புருஷன் எங்க? தமிழ் கொஞ்சம் கொஞ்சம் தெரியுமா? கொஞ்சம் கொஞ்சம் தெரியும். புரிஞ்சுது, கொஞ்சம் கொஞ்சம் புரிஞ்சுது. புரியும். ஆரம்ப சுத்தமா புரியாது. ஓ உனக்கு புருஷியா இருக்கா? எனக்கு புருஷி இருக்கா? எனக்கு புருஷி இருக்கேன்றா. ஒரு ஆமா பெட்டி. நீங்க ஃபர்ஸ்ட் டைம் வர்றாங்க. ఫస్ట్ టైం వరంగ. సో ఇక్కడ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నా కజిన్ ఇక్కడ ఈ ల్యాండ్ నా కజిన్ అండి. ఈ ల్యాండ్ కో బ్రదర్. యా ఇస్ మై కో బ్రదర్. తుమ్మి పువ్వు శివుడికి మంచిది అన్నారనేసి మా ఆయన శివుడి పెండెంట్కి ఇది పెట్టుకున్నాడు తుమ్మి పువ్వు. మా అమ్మ ఏమో దండం పెట్టేసుకుంటుంది. ఆంటీ ఒకసారి ఇగోండి ఇవన్నీ తుమ్మి పువ్వులు. God bless you. సరిపోయారు. నిజంగా తెలియని వాళ్ళకి అవును శివుడికి చాలా ఇంపార్టెంట్. ప్రతి నాకు ఇక్కడ దగ్గర పెట్టేస్తాను. ఓకే డన్. ఓం రాహుకేతువాయ నమః. ఓం సూర్యాయ నమః. ఓం బుధగురు శుక్రగ్రహాయ నమః. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి సరేశ్వరం. హరివరాసనం విశ్వమోహనం హరిదీశ్వరం హరివిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి. అది మా కో బ్రదర్ ల్యాండ్ అండి, మదురైలో. నేను యూఎస్ వెళ్తాను కదా, నా మదర్ వాళ్ళ హస్బెండ్ అన్నమాట. తమిళ్లో சொல்லுங்க. సేమ్ థింగ్. சரியா? தெரியாது. ఓ தெரியும் అంటే ఐ నో తమిళ్. తెలియం మీన్స్ ఓ ఓకే. నా
చూచితినెవ్వరు చూడని లింగం నిరుపద్రివమగు నిశ్చల లింగం ఆది తేజమగు ఐక్యలింగం పురాణప్రదమగు పవిత్ర లింగం శివ. ఈ టెంపుల్లో రెండు చూసేసుకున్నాం. మధ్యాహ్నం 12కి ఉంటుంది, మళ్ళీ సాయంత్రం 4 ఇస్తారు. ఓకే. ఆ దర్శనంలో కలిసి అక్కడ ఇంకొక ఆయన చూసేసి ఈ క్షేత్రం కంప్లీట్ చేసుకోవడం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు లాస్ట్ టైం అనుకున్నా నెక్స్ట్ టైం మా ఆయనకి రావాలి అనేసి. నేను చూపించాలి అదే చెప్పాను. బ్యాగ్స్ చూసారా గబ్బిలారా. చెక్కినాడు కోసం. ఓకే. ఏదో ఇక్కడ స్టూడియోలోకి ఎంటర్ అవుతున్నట్టు ఫిలిం సిటీలో ఫిలిం స్టూడియోకి ఎంటర్ అవుతున్నట్టు. ఇట్స్ రియల్. సో ఇప్పుడు మీరు చూస్తున్నంత కూడా మదురైలో శివగంగే కాళియార్ కోయిల్ నుంచి we have come to what is this place Ushina? నాటురసం కోటె. అక్కడ we are seeing ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఏదో చెట్టినాడ్ హౌస్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ షూటింగ్స్ జరిగితే భలే ఉంటుందేమో అసలు ఈ స్ట్రీట్స్ లో కదా. ఒక డోర్లు తెలుసా? దిష్టి టెంపుల్. ఇక్కడ ఈ టెంపుల్ నుంచి చూడము ఇక్కడికి వెళ్ళి మనం దండం పెట్టుకుంటే మనకి దిష్టి పోతుంది. అసలు తమిళనాడు వస్తే టెంపుల్స్ అనేది చాలా ఫేమస్. ప్రతి టెంపుల్ కూడా కదా. ఇదేనా? ఫైనల్లీ ఇది దిష్టి తగలకుండా ఉండటానికి ఈ గుడికి వస్తారంట, దిష్టి తీయించుకుంటారంట. చాలా ఫేమస్ టెంపుల్ అంటండి మదురైలో. మన ఎన్ఎం ఫుడ్స్ ఛానల్కి, మన ఎన్ఎం ఫుడ్స్కి దిష్టి తగలకూడదని దిష్టి తీసుకుందామని ఇక్కడ ఉప్పు వేద్దాం. ఓకే. ఉప్పు తీసుకున్నారా? ఓకే. మీకు కూడా ఎవరికి దిష్టి తగలకూడదని నమస్కారం పెట్టుకోండి. గట్టిగా కన్నోడి అమ్మని టెంపుల్కి వచ్చాము. ఇక్కడ దిష్టి కోసం అనమాట. సో ఇలాగ ఉప్పు ఇంకా పెప్పర్ కొన్నాము. మీ అందరికి కూడా దిష్టి తగ్గుతుంది. అందరూ చూడండి, చిన్న పిల్లలు డబ్బు పెట్టకపోయాము. సో ఇక్కడ దిష్టి ఉంటుందండి. ఇక్కడ తిరగాలన్నమాట. 3 సార్లు తిరిగి మన పైనుంచి ఉప్పు తీసేసి ఆ తర్వాత టబ్లో వేసేయాలన్నమాట. సో ఇంద్ర తిరుగుతున్నాడు. నీ రాశిని అనుకొని అక్కడ నిల్చోవాలి. నీ రాశి దగ్గర ఇప్పుడు తల మీద నుంచి ఉల్టా 3 సార్లు. వేసేయాలి. కవర్ దాంట్లో వేయాలి. 2025 నీకు చాలా చాలా బాగుండాలి. ప్రొఫెషనల్గా సూపర్గా ఉండాలి.
వడపాయి. మధురైకి వచ్చి వడ తినకపోతే ఏం చేస్తామండి? ఇక్కడ స్పెషల్ అది 24 గా ఉందా? ఈ లేడీస్కి ఈ శారీస్ పిచ్చి ఎంత ఉంటుందంటే చూడండి, ఎక్కడికి వచ్చినా కూడా ఈ పని తప్పదు, మనం భరించాల్సిందే. శారీస్ షాపింగ్ స్టార్ట్ అయిందండి. ఇచ్చేది అమ్మాయిని పట్టుకుంటున్నావు, మెడ పట్టేసుకుంటున్నావు అమ్మాయిని. వేసుకున్నావా బాగా? నీకు ఓవర్. బాయ్ చెప్పేసా వాళ్ళకి, మళ్ళీ కలుస్తామని చెప్పు. ఓకే, ఓ థ్యాంక్ యూ, కట్ ఓకే, ఓకే బాయ్. ఓకే బాయ్. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ 6 o'clockకి బయలుదేరిపోతున్నాము హైదరాబాద్కి, మధురై నుంచి హైదరాబాద్కి. సో మా న్యూ ఇయర్ ఇలా జరిగిందనమాట. మీ అందరికీ నచ్చినట్టుంటే కనుక ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఎందుకంటే కొత్త సంవత్సరంలో అమ్మవారిని దర్శించుకోవడం కానీ, లేకపోతే మన శివుని దర్శించుకోవడం కానీ, ఇవన్నీ చాలా స్పెషల్గా అనిపించింది నాకు. ఈ ఇయర్ అంతా అందరికీ బాగుండాలి అని చెప్పి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నువ్వేం చెప్తున్నావు అనుకుంటున్నావు? ఫస్ట్ టైం మా ఆయన న్యూ ఇయర్ కదా, అన్నీ ఆయనే మాట్లాడుతున్నారు, నేను ఇంటి వింటున్నానండి. సో మీరందరికీ కూడా విష్ యూ వెరీ వెరీ హ్యాపీ 2025. మీ అందరికీ కూడా 2025 మాతో పాటు మీ అందరికీ కూడా బాగుండాలి. అందరం హ్యాపీగా ఆరోగ్యంగా చక్కగా ఉండాలన్నమాట. ఫస్ట్ అందరు అన్నిటికంటే కూడా ఈ 2025లో అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే, ఆరోగ్యమే మహాభాగ్యం. అదే మనకి. అందరు చక్కగా జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. అండ్ ఎటువంటి మనస్పర్ధలు లేకుండా వదిలేస్తూ పోండి. అవి ఎవరైనా ఏమన్నా అన్న లైట్ తీసుకోండి. నెగిటివిటీని దూరం పెట్టుకొని చక్కగా మీలో ఉన్న పాజిటివిటీని మంచిగా లైఫ్లోకి మంచిగా టర్న్ చేసుకోండి. ఇప్పుడు నేను మా చెల్లి కోసం వెయిటింగ్, కానీ మా చెల్లి రావట్లేదు. ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయాలి వాళ్ళు. మేము వెళ్ళిపోతామనన్నా ఒప్పుకోండి. అదే అండి, వెయిట్ చేస్తున్నాము. ఇంక ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి అక్కడ ఏమన్నా బ్రేక్ఫాస్ట్ కుదిరితే తింటాం. హ్యాపీ న్యూ ఇయర్ నాన్న. చూసారా కన్నా నీ గుండెల్లోనే ఉన్నా నా మనసారా నిన్నే. ఓకే అండి, కూడా బస్సు మా మీదకి వచ్చేసేటట్టు, కానీ మాది కాదండి. ఓకే, చలో సరే, బాయ్. bye. అండ్ మా నీలి మేఘాలలో ఛానల్ ని ఈ లైక్ కొత్త చేయండి. సంవత్సరంలో ఇంకా ఎక్కువ లైక్స్ చేసి, ఇంకా ఎక్కువ సబ్స్క్రైబ్ చేసి, ఇంకా మంచి వ్యూవర్షిప్ ని ఇవ్వండి. ఓకేనా? కొత్త అప్డేట్స్ తో వెయిట్ చేయండి. ఓకే, కొత్త అప్డేట్స్. Bye బాయ్, లవ్ యూ. సో మన సండే ఎలా స్టార్ట్ అవుతుంది అనేది మీకు చూపిస్తాము. మేము రెడీ అవుతున్నామని వీటి కంగారు. కంగారు మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి. యాక్చువల్లీ మా డాడీ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీ అయ్యేవారు కదా. చాలా ఉన్నారు అసలు డాడీ నిజంగా ఒరిజినల్